పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 15 నుంచి 19 వచనం వరకు మైక్లో సారోంచి అవుతుంది. ఆ మైక్ తీయండి. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనములకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవుని నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటను, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారిమేమి కొద్దివారిమేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పెను. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లల చక్కటిగా వాక్యం భాగం చదువుని బిడ్డకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవుడా, ఇంతవరకు 6 బోధలు ఓడడం వల్ల 6 బోధల గురించి మేము ఎంతో ధ్యానం చేసాం. 6 బోర్లు ఊదినప్పుడు ఏం జరిగిందో, ఈరోజైతే 7వ బోర జరిగినప్పుడు ఏం జరుగుతుందో నీ లేఖనంలో మా కోసం పొందుపరిచావు తండ్రి. నీ లేఖనమును ధ్యానించడానికి మాకు సహాయం చేయండి. వినుబుద్ధి, గ్రహించి హృదయం, నేర్చుకునే కృప మా అందరికీ దయచేయండి. వాక్యంలో మర్మాలు అర్థమయ్యేటట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 7వ బోర ఊదినప్పుడు ఏ సందర్భం అయితే జరిగిందో తండ్రి, ఆ సందర్భాలను తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా ఆత్మలో మంట పుట్టించి ఈ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మా అందరికీ ఇమ్మని యేసు నమ్ముతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని నామానికి వందనాలు. కూడి ఉన్న మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రకటన గ్రంథంలో 7 బోరలు ఊదబడ్డాయి. మొదటి బోర ఊదినప్పుడు ఏం జరిగిందో నేర్చుకున్నాం. ఏం జరిగింది మీరే చెప్పాలి. భూమి మీద పచ్చదనం కలిగిన మొక్కలకు 3వ భాగం కొట్టివేయబడింది. రెండవ బోర ఊదినప్పుడు సముద్రాల మీద ఉన్న 3వ భాగం నష్టం కలిగింది. జలచరాలకి, మత్స్యరాలకి, చేపలకి, ఆ యొక్క నీటి మీద ప్రయాణం చేసే సిప్పులకి నష్టం కలిగింది. దానివల్ల ప్రజలకి నష్టం. 3వ బోర ఊదినప్పుడు ఏం జరిగిందంటే నదులు, కాలువలు, జలాలు, తాగే నీరు మీద ప్రభావం చూపింది, మాసిపత్రి అయింది. దానివల్ల మనుషులకు నష్టం కలిగింది. ఎన్నో బోరప్పుడు 4వ బోర ఊదినప్పుడు సూర్యచంద్రుల్లో 3వ భాగం, నక్షత్రాల్లో 3వ భాగం ప్రజలు చీకటి చేత బాధింపబడ్డారు. 5వ బోర ఊదినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, చెప్తారేమన్నానే. ఏం జరిగిద్ది 5వ బోర బూది ఉన్నప్పుడు అంటే, దురాత్మ శక్తులు పిల్లరా లేపబడి ఆ బెడతల్లాంటివి బయటకు వచ్చి వాటికి తేలు తోకల్లాంటివి ఉన్నాయి మనుషులు బాధించడానికి. ఈ మిడత కాలం ఎంత? 6 నెలలు ఈ మిడతలు మనుషుల్ని బాధిస్తాయి. మనుషులు సావుని దిగుతారు కానీ దొరకదని నేర్చుకున్నాం. అంటే మనుషులు బాధింపబడ్డం, దురాత్మ శక్తుల చేత మనుషులు బాధింపబడ్డం 8వ బోర 5వ బోర ఊదినప్పుడు జరుగుతుంది. 6వ బోర ఊదినప్పుడు పోయిన వారం చెప్పుకున్నాం ఏం జరిగిద్ది. ప్రజలలో 3వ భాగం ఏమవుతుంది? నష్టం కలిగిద్ది. అంటే మన ప్రపంచ జనాభా పిల్లల దగ్గర సుమారు 900 కోట్లు కావచ్చు. 900 కోట్లు అంటే పిల్లలు ఎంత చచ్చిపోతారు? 3వ భాగం అంటే 300 కోట్లు చచ్చిపోతారు. 6వ బోధ ఊదినప్పుడు ఏం జరిగిద్ది? 300 కోట్లు జనాభా చచ్చిపోతారు.
పిల్లలు అప్పుడు 7వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఈ 7వ బూర ఊదినప్పుడు 15వ వచనంలో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది చెప్పండి? పరలోకంలో ఒక శబ్దం, పరలోకంలో శబ్దం. పరలోకంలో ఎవరు ఉంటారో చెప్పాలి. దేవుడు, దేవదూతలు, 24 పెద్దలు, భక్తుల సమూహం, 4 జీవులు, గొప్ప శబ్దం వినబడుతుంది. ఏంటి ఆ శబ్దం? చదవండి. నేను చదవమన్న వచనంలో ఏ శబ్దం చేసిందో చదవండి. మీరు ఏదో ఆలోచించేసి ఈ శబ్దం ఏంటట? ఈ లోకరాజ్యం, మన ప్రభువు. చెప్పమ్మా, మైక్లో చదివితే బాగుంటుంది. ఈ లోకమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. చాలండి. బైబిల్లో చెప్తున్నాడు. అక్కడ శబ్దం ఏంటి అంటే, ఈ లోక రాజ్యము దేవుని రాజ్యం అయింది. అసలు ఈ లోకం అంతా మొదట ఎవరిదే? ఎవరిది ఆనందం? మొదట దేవుడిది. దేవుడిది ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. మానవుడు పాపం చేయడానికి ప్రేరేపించే అధికారాన్ని ఎవరు లాగేసుకున్నారో? అపవాది లాగేసుకున్నాడు. అందుకే దేవుడు ఈ అపవాది అధికారాన్ని తొలగించడానికి ఏమయ్యాడు? కలవరి శిలువలో దేవుడు యేసుగా వచ్చి కలవరి శిలువలో యాగమై మన కోసం ప్రాణం పెట్టాడు. అంతే కదా? అయితే ఇంకా రాజ్యం ఇప్పుడు ఎవరిది నడుస్తుంది? సాతాను రాజ్యం నడుస్తుంది. ఎక్కడ? నేను నడుతుందమ్మా. 7వ బూర ఊదినప్పుడు సాతాను రాజ్యం కోల్చబడుతుంది. పిల్లరా, దేవుని రాజ్యం పరలోకంలో, భూలోకంలో దేవుని రాజ్యం నెరవేర్చబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం అవుద్ది. అక్కడ మొదటి పాయింట్, బూర ఊదినప్పుడు దేవుని రాజ్యము కట్టబడుతుంది. సాతాను రాజ్యం కోల్చబడి దేవుని రాజ్యం కట్టబడుతుంది. రెండవ పాయింట్ ఏంటంటే, పెద్దలు అంటున్నారు యుగ యుగాలు వెళ్తారు. ఎవరు వెళ్తారు? దేవుడు వెళ్తాడు. ఈ ఏండ్ల పాలన పిల్లరా, యుగ యుగాలు దేవుడు వెళ్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ఓకే, వెరీ గుడ్. ఏంటంటే ఆకలి ఉండదో, దప్పుకుండదో, దేవుడే వారు మనకు ప్రకాశిస్తాడో, యుగ యుగాలు వారిని ఏళతాడు. ఎవరు వెళ్తారండి? దేవుడు మనల్ని ఏళతాడు. ఈ లోకాధికారంలో ఉండదు. బీజేపీ ప్రభుత్వ అధికారం ఇది 15వ సంవత్సరం అనుకుంటాను. 3వ పాయింట్ కదా. మొన్నటిదాకా జగను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఎవరో దేవుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు. ఈ లోకాధికారాలన్నీ కూడా కొంతకాలమే. దేవుని అధికారము, దేవుని పాలన యుగ యుగాలు, జగజగాలు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. యుగ యుగాల పాలన ఉంటుంది. ఆ పాలనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిపాలన చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు చెప్పకూడదు, యూట్యూబ్ లైవ్ వెళ్తుంది కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు పాలన అయినా కొద్ది కాలమే కదా. ప్రజలు కట్టబడితే ఉండదు ఎవరికైనా, లేకపోతే ఉండదు. దేవుడు పాలన మట్టుకి యుగ యుగాలు ఉంటుంది. ఇంకా అందరి పార్టీలు ఏముండవు, ప్రతిపక్షం అసలే ఉండదు, అక్రమం ఎక్కడా కూడా ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకుండదు, సూర్యచంద్రులు ఉండడు. ఆ దేవుడే
ప్రకాశిస్తాడు. ఆయన అరిచితేనే ఒక ప్రకాశం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం. ఆ బోర ఊదినప్పుడు మూడో సంగతి ఏం జరిగిద్దంటే ప్రజలకు కోపం వస్తుంది. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద కోపం వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు? దేవుడిని దూషించేవాళ్ళు కొంతమంది అయితే, పాస్టర్ గారిని చంపేవాళ్ళు, కొట్టేవాళ్ళు కొంతమంది, చర్చిలు పడగొట్టేవాళ్ళు, మైకిల్ లాగేవారు లేరా? ఆ టైంలో పిల్లరా యుద్ధం గోగు మాగోగు ఉంటాయి కదా ప్రకటన గ్రంథంలో. యుద్ధం కారణం అదే. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు తుక్కిసారి దేనికి స్తోత్రం. హల్లెలూయా. గోగు మాగోగు యుద్ధం యుద్ధం ఉంది కదా ప్రకటన గ్రంథంలో. పిల్లలు ఆ యుద్ధానికి దేవుడి మీద కోపంతో ప్రజలు తిరగబడతారు. ఈ దేవుడి మీద కోపం పడితే ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఇప్పుడు దాకా సహించుకున్నాడు యేసయ్య. ఈ 7వ బోర ఊదినప్పుడు ఈ తీర్మానం వీటి కోసమే కదా దేవుడు ఏం చేస్తాడంటే వారిని శిక్షిస్తాడు. అదే అంటున్నాడు, శిక్షించే వాళ్ళకి ఏమిస్తాడమ్మా? శిక్ష ఉంటుంది. దేవుడి కోపం రప్పించినప్పుడు వీళ్ళు దేవుడి మీద కోపపడి కోపం వచ్చే పనులు చేస్తూ ఉంటే దేవుడి కోపం వస్తుంది. దేవుడి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శ్రమల ద్వారా, బాధల ద్వారా, కష్టాల ద్వారా, ఇరుకుల ద్వారా, విపత్తుల ద్వారా దేవుడు ఉగ్రత ప్రజల మీదకే కుమ్మరిస్తాడు. ప్రజల మీదకి ఎవరికి ఉగ్రత కుమ్మరిస్తాడమ్మా? దేవుని ఉగ్రత కుమ్మరిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో తెలిసి చూడండి. దేవుని ఉగ్రత కుమ్మరించబడినప్పుడు ఏం జరిగిద్దో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. మైక్లో చదవండి అమ్మా, అంటే లైవ్ కూడా వెళ్తుంది కదా. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన తో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు, దేవుని తీక్షణమైన ఉగ్రతను అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజులను, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. చాలండి. దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళతో వాక్యంతో యుద్ధం చేస్తాడు. కోపం రావడాన్ని బట్టి యుద్ధం చేస్తాడు. ఇంకా 6వ పాయింట్, ఇప్పుడు ఎన్ని పాయింట్లు ఏమో 4 అయ్యాయి. 5వ పాయింట్ ఏంటంటే అక్కడే మనం చదువుకున్నాం 5 వచనాలు, 15వ వచనం నుంచి 19వ వచనం వరకు తీర్పు జరిగిద్ది. 18వ వచనంలో ఏముంటుంది? తీర్పు జరిగిద్ది. 7వ బోర ఊదినప్పుడు తీర్పు జరుగుద్ది. ఏం జరిగిద్ది? కూర్చోబెట్టుకుని రాజేశ్వరారా కూర్చో, అంత కూర్చోడానికి నువ్వు వద్దా? నువ్వు రారా, అరే కూర్చోదమ్మా. సిగ్గిందిరా మన చర్చిలో, మన ఊళ్ళో కుర్రోళ్ళమే కదా. దరా ఒక మాట కూర్చో. వెరీ గుడ్. అసలు ఇది సిగ్గుపడాలి, నువ్వు సిగ్గుపడుతున్నావు. మంచిది. ఇది దేవుడు ధవళ సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయమా? ప్రకటన గ్రంథం అలా కూర్చో తల్లి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. దాని అందలి పర్లేదు, నువ్వే చదవమ్మా. మైక్లో చదవరా, నువ్వే చదువు, పర్లేదు. అంటే మైక్లో కట్టే 20:11 తల్లి. ఓకే, 20:11. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొకరిని చూచి తిని, భూమి ఆకాశములను ఆయన సముఖము నుండి పారిపోయెను. చాలు. ఇలాగ ధవళ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. భూమి ఆకాశాలు ఆయన ముందు ఏం చేయలేవట? నిలవలేకుండా ఉంటాయటండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమన్నారు. ఆయన మహాకాశములు సైతము పట్టజాలని వాడు.
ధవళ సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. పిల్లలు అప్పుడు ఇలా కూర్చున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? భూమి ఆకాశాలు నిలవట్లేదు. అప్పుడు 12వ వచనం చదువు తల్లి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల చాలండి, మళ్ళీ చదువుతానమ్మా. జీవపిల్లలు ఇలా దేవుడు కూర్చున్నాడు. భూమి ఆకాశాలు నిలవలేకపోతూ ఉన్నాయి. చనిపోయిన ప్రతి ఒక్కరూ గొప్పవారేటి చిన్నవారేంటి ప్రతి ఒక్కరూ ఎలా నిలబడ్డారట? బ్రైటు అభిషా అని ఒక చిన్నోళ్ళు రండి దండి. బ్రైటు అభిషా అని ఒక నువ్వు ఒక ఉంటావు, నువ్వు రారా, ఇలా వచ్చాను దండి. నిల్చోడు మీరు, ఏం కాదు. శశి లేగరా, విజయ్ లేగరా, లేకండి లేకండి దరా రావాలి. పాస్టర్ గారు చెప్తే రావాలి. ఏం చేసేది ఏమీ లేదు మీకు, దాన్ని మిమ్మల్ని ఏమీ అనలో. పిల్లలు మృతులైన వారు వీళ్ళు నుంచున్నారు కదా, వీళ్ళ సజీవులు. గొప్పవారు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా, చిన్నవారు మొదలుకొని పెద్దవారు గనులైన వారు అందరూ చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నిలబడాలి? వీళ్ళు బతుకున్న వాళ్ళు నిలబడినట్లుగా దేవుని దగ్గర నిలబడాలి. ప్రపంచంలో జనాభా అంతా ఇంకెళ్ళొద్దు. అప్పుడు 14 వచనం చదువు. 13 14 12 13 చదువు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చాలు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేస్తుందట? పాతాళంలో సముద్రంలో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అమ్మ ఉన్నారా లేదా? సముద్రాలు మిగిలిపోయి ఆ సముద్రం ఏం చేస్తుంది? కొంతమందిని భూమి తన మృతులను అప్పగిస్తుంది. పాతాళం కప్పెడుతున్నాం, అది ఏం చేస్తుంది? కొంతమంది దహనపరిచేసి ఈ బూడిదంతా పట్టుకెళ్ళి ఎక్కడ కలుపుతారు? గోదావరిలో కలిపితే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఈ సముద్రం ఈ తన మృతులను తాను అప్పగిస్తుంది. అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని ధవళ సింహాసనం దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? దేవుని ధవళ సింహాసనం దగ్గర ఉన్నారు. ఇప్పుడు జీవగ్రంథం అనే ఒక గ్రంథం విప్పబడుతుంది. ఏ గ్రంథం? జీవగ్రంథం. ఏ గ్రంథం అమ్మా? జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది? వారి పేరు రాయబడుతుంది. ఇంకా దేవుని సహకారుల పేరు రాయబడుతుంది. జయించే వారి పేరు రాయబడుతుంది. అదే సేవకుడికి సహకారంగా పరిచర్యలో ఉన్న వారి పేర్లు కూడా రాయబడతాయని బైబిల్ చెప్తూ ఉంది. జీవగ్రంథం గురించి విన్నారు మీరు. అయితే ఒక మాట చెప్తున్నాను, జీవగ్రంథంలో పేరు తుడుపు పడుతుందా, తుడుపు పెట్టబడదా? ఏమండి, మన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్తున్నారంటే పర్లేదమ్మా, డబ్బులు వేస్తున్నారంటే అందరూ పేర్లు ఎందులో చూసుకున్నారు? ముందు లిస్టులో చూసుకున్నారు. మా తమ్ముడు ఫోన్ చేసి లిస్టులో నా పేరు లేదురా, నీ పేరు లేదురా అన్నాడు. పాపం వాళ్ళు ఒరిజినల్ లిస్ట్ చూడలేదు. నేను బయటికి వెళ్తే ఫోన్లారే వస్తాయి లేకపోతే లేదు, దేవుడికి స్తోత్రం అన్నాను. అయితే బయటికి వెళ్ళిపోతుల్లోకి నాకు మా బావ కనపడి అన్నాడు, మీ పేర్లు చూశాను, మీ పేర్లు అందరే వచ్చేసాయి అన్నాడు. తమ్ముడికి ఫోన్ చేస్తే నాకు పడ్డాయిరా అని చెప్పాడు. నాకు పడ్డాయిలైతే తెలియదు. ఇప్పుడు లిస్టులో పేరు వస్తే ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం. లిస్టులో పేరుంటేనే డబ్బులు వస్తాయి అని అర్థమైంది మనకి. ఇప్పుడు జీవగ్రంథంలో పేరుంటేనే పరలోక రాజ్యంలో చోటు ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. జీవగ్రంథం మనం చేసే సాక్ష్యం ఇస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చేసే ప్రతి పని ఏ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది? మన సాక్ష్యాలు ఎలాగుంటాయి? మనకు నత్తే మన సాక్ష్యం ఒకలాగా ఉంటుంది, నచ్చకపోతే ఒకలాగా ఉంటుంది కదా. ఆ మనసు మనకు నచ్చిందనుకో, అక్కడ తప్పు చేసిన రైట్ వచ్చేస్తుంది.
రాదా? మనకు నచ్చలేదనుకో రైట్ చేసినా ఒకసారి తప్పు వస్తుంది. కానీ రేకు సాక్ష్యం ఇస్తే అలా ఉంటుందా? గోడల సాక్ష్యం ఇస్తే అలాగుంటాయా? భూమి సాక్ష్యం ఇస్తే అలాగుంటుందా? ఆకాశం సాక్ష్యం ఇస్తే అలా ఉంటుందా? దేవుడు సాక్ష్యం ఇస్తే దేవుడికి ఇవన్నీ సాక్ష్యం ఇస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తారు. హల్లెలూయా. పిల్లలు సాక్ష్యం ఇస్తే ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? మృతులు లోకానికి వెళ్తారు. అదే రెండవ మరణం. దేవుడు ఈ రెండవ మరణం నుంచే మనల్ని అందరినీ తప్పించాడు. అలాగని చెప్పి మొదటి మరణం నుంచి తప్పించడా? మొదటి మరణం నుంచి తప్పించడా? నిజంగా నేను ఎప్పుడూ చచ్చిపోవలసిన వాడిని, ఇప్పటికి ఎలా ఉన్నాను. ప్రశాంతి కూడా చచ్చిపోవలసిందే, బ్రతికే ఉంది. మా నాగమణి టీచర్ గారు కూడా ఎప్పుడూ చచ్చిపోవలసిన ఆవిడే, ఇప్పటికి ఇంకా బ్రతికుంది. రెబక్కమ్మ గారు కూడా ఎప్పుడూ చచ్చిపోవలసిన ఆవిడే, ఇంకా బ్రతికుంది. ఇంకా బ్రతుకు. స్వర్ణలత గారు కూడా ఎప్పుడూ చచ్చిపోవలసిందే, ఇంకా బ్రతుకుంది. ఇంకా బ్రతుకున్నానంటే ట్యాబ్లెట్లదయ్యా, తినే తిండిదయ్యా, పిల్లోడిదయ్యా, ఎవరిదయ్యా? ఒక ఆవిడ అంటుందే, మా అమ్మాయి ఏంటనుకున్నా, మా అమ్మాయి ఇచ్చిన తర్వాత నీ స్టార్ మారుతుంది మారింది అంటుంది. అప్పుడు నేను అన్నాను, మీ అమ్మాయి కాదు, మా అబ్బాయి కాదు, స్టార్ మార్చేవాడు ఎవరో దేవుడమ్మ. నాకు బండి వస్తే స్టార్ మారిందన్నారు. అన్నవరం ఇప్పుడు కొందా బండి, ఈ బండి నాకు వద్దని చెప్పి ఫస్ట్ ప్లాటినా కాదు కలగదు, అమ్మేను పసులుట్టలు అరిబాబు కొనుక్కున్నాడు. ఇప్పుడు కొంత బండి. బళ్ళులను బట్టి మనుషులను బట్టి స్టార్ మారదు. స్టార్ ఎవరిని బట్టి మారుతుంది? ఏం పిల్లల్ని బట్టి మారుతుందా స్టారు? ఒక్కొక్క అమ్మాయి ఇంటికి వెళ్తే మా అమ్మాయి అడిగొట్టిన తర్వాతే మా అబ్బాయి మా కాళ్ళు నీ కాళ్ళు అడిగిడితే నీకేమైంది? దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు భక్తిగా ఉంటే ఎవరి ఐరన్ లెగ్గెట్టినా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తాం, చెప్పలు కూడా సార్ దేవుని మహిమపరుద్దాం. ఎవరిని బట్టి కార్యం జరిగిద్ది? ఎవరిని బట్టి అంటే దేవుడిని బట్టి. అందుకే నేను అంటాను, నా వల్ల మీ వల్ల కాదు, దేవుడి వల్ల దీపింపబడింది. కొత్తూరుపాడు మనం సేవకు వచ్చినప్పుడు కొత్తలో బట్టలు ఎగ్గొట్టుకుని వచ్చేవాళ్ళం, రాత్రులు వచ్చేవాళ్ళం. మన రెబక్కమ్మ గారు అక్కడ పెట్టేవాళ్ళం ఫస్ట్. తర్వాత ఇక్కడికి కూడా వచ్చినప్పుడు కూడా రోడ్లు గీట్లు ఏమీ లేవు. దేవుడు అందరు తాటకిళ్ళు, ఇప్పుడు బిల్డింగులు ఇంకా కొంచెం సెంటిమెంట్లు పెట్టి 2 అంతస్తులు ఆగిపోతున్నాయి. కానీ ఇప్పటికి 2 అంతస్తుల బిల్డింగ్ వచ్చేయాలి. కొన్ని ఊర్లో అది లేకపోయినా 2 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది. నేను అంటాను, నేను అనకూడదు, నేను అంటాను, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళకే మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. ఇల్లు కడితే రావట్లేదు, ఎక్కడికే చచ్చిపోయిన దగ్గరికి. పెళ్లి చేస్తే రావట్లేదు, కానీ దేవుడు నమ్ముకోలేని వాళ్ళు వస్తున్నారు ఈ మధ్యన. ఎక్కడికి అయిపోయే నమ్మకాలన్నీ మళ్ళీ సబ్జెక్ట్ పక్కకు పోద్ది. దేవుడు నన్ను క్షమించును గాక, దేవుడు మిమ్మల్ని కూడా క్షమించును గాక. దేవుడికి మహిమ కలుగును కదండి. కథ చెప్పండి. చచ్చిపోయిన దగ్గరికి వస్తున్నారా? కానీ ఎవరు వస్తున్నారు? అనుజనులు వస్తున్నారు. ఎవరు వస్తున్నారండి? ప్రభువుని ఎరగని వారు వస్తున్నారు. మారాలి. ఎవరు మారాలి? దేవుడు నమ్ముకున్న వారే మూఢనమ్మకాల నుంచి మారాలి. అన్యాచారాల నుంచి ఏం చేయాలి? ఆనందం మారాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడాగా ఉంటే దేవుడు జీవగ్రంథం, ఆ జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అంటే రమ్మి రక్షణ పొందాలి. తుడిచిపెడతాడు పెట్టడా? ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, మోసే అంటున్నాడు జీవగ్రంథంలో నా పేరు తుడిచి అన్నాడు. ఇలా క్షమించకపోతే అప్పుడు ఆయన దేవుడు ఏమన్నాడా? నువ్వు ఆగరా, ఎవడి పేరు తుడిచిపెట్టాలో తెలుసు, పాపం చేసినవాడు ఎవడో ఆడే తుడిపి పెడుతున్నాను, కానీ ఉన్న వాళ్ళ పేర్లు తుడిపి పెట్టను అన్నాడు.
వాళ్ళని క్షమించాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును. అంటే జీవగ్రంథంలో పేర్లు ఏం చేయబడుతుంది అమ్మా? ఒక్కోసారి లోన్ వచ్చింది. ఒకసారి మా చెల్లికి ధర్మారాన్ని లోన్ వస్తే అప్పుడే 2వ అంతస్తు వేసేసిందంట. వాళ్ళు వచ్చారు, ఎవరో ఏఈ గారు, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ. 2వ అంతస్తు వేస్తే ఇప్పుడు లోన్ లేదు, మొదటి అంతస్తుకి అయితే ఏదో ఇద్దాం అన్నారు. పేరు వచ్చింది కానీ ఏమవ్వలేదు. కొంతమందికి వైట్ రేషన్ కార్డు ఉంది కానీ 3,000 రూపాయలు కరెంటు బిల్లు, 8,000 కరెంటు బిల్లు కొట్లున్న వాళ్ళకి వస్తే వాళ్ళకు కూడా ఏం రాలేదు. రేషన్ కార్డు కాదు, ఈ డబ్బులు లేవు. పేరున్నా ఒకసారి అనర్హతలను బట్టి ఏం చేయబడతాయి? మేలులు ఉపకారాలు ఆపబడతాయి. చేతులతో ఒకసారి దేనికి స్తోత్ర చప్పలు కూడా సార్ దేవుని మేము. ఇప్పుడు జీవగ్రంథంలో పేరున్న వాళ్ళందరికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళకి నిత్య నరకాన్ని ఇస్తాడు. కూర్చుండమ్మా, నువ్వు కూర్చుంటారు. ఇది తీర్పు. ఏం జరుగుతుంది? తీర్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది తీర్పు. ఏది చెప్పండి అమ్మా? తీర్పు జరిగిద్ది. పిల్లమైన దేవుని బిడ్డలారా, జీవగ్రంథాలు తెరవబడతాయి. జీవగ్రంథం తెరవబడుతుంది. ఎన్ని పాయింట్లు ఇప్పటికి? 7వ బోర జరిగినప్పుడు నెంబర్ 1 దేవుని అధికారం రాజ్యము దేవుడిది అవుతుంది. నెంబర్ 2 అమ్మా, నెంబర్ 2 ఎప్పుడు? నెంబర్ 2 యుగయుగాలు పరిపాలన చేస్తాడు. నెంబర్ 3 మనుషులకు కోపం వస్తుంది. నెంబర్ 4 దేవుడి కోపం వస్తుంది. నెంబర్ 5 తీర్పు జరుగుతుంది. నెంబర్ 6 అక్కడే రాయబడింది, పరిశుద్ధులకి దేవుడు ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఎవడా? దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఎవడా? ప్రార్థించే వారికి ప్రతిఫలం ఇస్తాడా ఎవడా? అది గట్టిగా చెప్పండి. ఏం ప్రతిఫలం ఇస్తాడో? నిజం చెప్తున్నాను. నాకు ముందు శరీర బలహీనత, ఫస్ట్ రుణభారం. ఏంటండి మా ఫస్ట్ ఏంటి? రుణభారం. నెంబర్ 2 ఏంటి? శరీర బలహీనత. ప్రభా రుణభారం తీర్చని ప్రార్థన చేసాం, రుణభారం తీర్చాడు. నెంబర్ 2 ఏంటి? శరీర బలహీనత తీర్చని ప్రార్థన చేసాం, శరీర బలహీనత తీర్చాడు. గృహం కావాలని ప్రార్థన చేసాం, చిన్న గృహం ఇచ్చాడు. దైవజనులు పెట్టడానికి గృహం కావాలన్నాం, ఒక గృహాన్ని ఇస్తున్నాడు. భూలోకంలో ప్రతిఫలం ఇచ్చాడా లేదా? భూలోకంలో ప్రతిఫలం ఇచ్చాడా లేదా? ఆరోగ్యం ఇచ్చాడు, మన అవసరాలు తీర్చాడు, పోషిస్తున్నాడు. ఇవన్నీ ఈ దేని ద్వారా జరిగాయి? ప్రార్థించడం వల్ల జరిగాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ప్రార్థించడం వల్ల ఏ కార్యం జరగలేదా? చాలా కార్యాలు జరిగాయి. డబ్బులతో ధనంతో చేయలేని కార్యాలు దేని ద్వారా జరిగాయి చెప్పండి? కొంతమందికి పిల్లల్ని ఇచ్చాడు, కొంతమందికి భూములు ఇచ్చాడు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకెత్తాడెవడా? ప్రార్థించడం వల్ల గొప్ప కార్యాలు ఇంట్లో జరుగుతాయి. ఆమేన్. ప్రార్థించడం వల్ల నువ్వు హెచ్చింపబడతావు. రాత్రి చెప్పాను ప్రేమపాల గురి గురించి. చాలా ఇబ్బందులు ఉండేవాడు ఫస్ట్. మా చెల్లిని పెళ్లి చేసుకోకముందు చేసుకున్నాడు. తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ దేవుడికి ప్రార్థన చేస్తే ఆ గృహం పని, ఆ ఇబ్బందులు అన్నీ దేవుడు తీర్చాడా లేదా? మళ్ళీ ప్రియమైన ఇప్పుడు ఇబ్బంది ఉన్నా దేవుడికి ఇప్పుడు తినడానికి ఏ లోటు ఉందమ్మా? దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు మీకున్న సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడు, దేవుడు దీవిస్తాడు. నిజంగా ఆ ఇబ్బందుల్లోంచి కొడుకు 30,000 రూపాయలు చల్లగొనే ఎదురుపోన్నది. ఒకసారి 30,000 రూపాయల చెరలో కొని కృపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే కదండి, ఎంత ఇబ్బందులు. దేవుడు దీవిస్తాడు.
మన పరిస్థితులు మారుస్తాడు. ప్రభకం గారు మారుతారా మార్చరా? మారుతాడా మార్చరా?